ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మన జీవితాలలో దేవుడు ప్రతిరోజు ఆయన యొక్క నూతనత్వముతో, ఆయన యొక్క నూతన వాక్కులతో మనలను మన జీవితాలను ప్రభావితం చేయాలని ఆశపడతాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక యూత్ రిట్రీట్ జరుగుతుంది. యూత్ రిట్రీట్ జరుగుతూ ఉంటే ఆ యూత్ రిట్రీట్లో చిన్న పిల్లలు వచ్చారు. చిన్న పిల్లలు కూడా, సండే స్కూల్ పిల్లలు కూడా యూత్ రిట్రీట్కి వచ్చారు. యూత్ రిట్రీట్ చాలా ఘనంగా జరుగుతుంది. ఆ సంఘంలో ఉన్న పెద్దలు కూడా ఆ రిట్రీట్కి వచ్చారు. పాస్టర్ గారు యూత్కు చెప్పాడు. ప్రతిసారి పాస్టర్ గారి దగ్గరికి యవన బిడ్డలు వచ్చి, అయ్యగారు మేము యూత్ రిట్రీట్ జరుపుకుంటే చిన్నపిల్లలు తీసుకొచ్చారండి మా అమ్మాలు అని చెప్పారు. చిన్న పిల్లలు వచ్చారండి మా సంఘానికి, వాళ్ళంతా వచ్చి ముందు కూర్చున్నారు పాస్టర్ గారు అని చెప్పాడు. పాస్టర్ గారు, ఉండనిండయ్యా, నా ప్రసంగంలో సరైన వాక్యంలో వారికి కూడా అర్థమవుతుంది, తర్వాత దేవుడు చూపిస్తాడు అన్నాడు. తర్వాత కొంతసేపటికి ఇంకొకటి వచ్చి అన్నాడు, అంకుల్ మా డాడీలు మా మమ్మీలందరూ వచ్చేసారు అంకుల్, అందరూ వెనకలు కూర్చున్నారు అంకుల్ అని అన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పాస్టర్ గారు అన్నారు, ఉండనిలే బాబు, వాళ్ళు కూడా మన సంఘస్థులే కదా, యూత్ రిట్రీట్ అయితే వాళ్ళు కూడా వాక్యం వింటారు కదా. అంకుల్, మరి మాకు కావలసిన వాక్యం మీరు ప్రిపేర్ చేయలేదా? అంటే ఆయన అన్నాడు, అందరికీ సరిపోయే వాక్యం, అందరూ వినగలిగిన వాక్యం, అందరూ మెచ్చుకునే వాక్యం, అందరికీ వారి జీవితాలను ప్రభావించే వాక్యాన్ని ఇది నేను చెప్తానయ్యా అని అన్నాడు. ఎవ్రీబడి వర్ వెయిటింగ్ వాట్ పాస్టర్ విల్ సే. చిన్నపిల్లలందరినీ చూశాడు పాస్టర్. వాట్ డూ యూ మీన్ బై ఏ అని అన్నాడు. ఏ ఫర్, చూడండి సార్ ఎంత బాగా చెప్తాడు. వాళ్ళందరూ గట్టిగా అరిచారు, ఏ ఫర్ యాపిల్ అని. వెంటనే పాస్టరు యవనస్తుల్ని చూపించాడు. వాట్ ఈస్ ఏ ఫర్ యూ అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ అని అన్నారు. అంత లోపలికే 60 సంవత్సరాల వాళ్ళని పాస్టర్ గారు చూపించి, వాట్ ఈస్ ఏ ఫర్ యూ అని అన్నారు. ఆయన అన్నాడు, అటాక్. జీవితాలు ఎదుగుతుండగా ఏ యొక్క మీనింగ్ మారిపోతుంది, అంతేనా? 5 సంవత్సరాల వారికి ఏ అంటే యాపిల్, 25 సంవత్సరాల వారికి ఏ అంటే చెప్పాలి ఆండ్రాయిడ్ సెల్ ఫోన్, 65 సంవత్సరాల వాళ్ళకు ఏ అంటే బాలులు యాపిళ్ళు గుర్తురావమ్మా. ఏమమ్మా, అమ్మా ఇది తింటే నాకు అటాక్ వస్తుందమ్మా, ఇది తింటే నేను బాధపడతానమ్మా, అంతేనా? పాస్టర్ అన్నాడు, బి అంటే ఏంటి రా అని వీళ్ళని అడిగినాడు. వీళ్ళు ఏమన్నారండి, బాల్ అన్నారు. 20 సంవత్సరాల వాళ్ళకి చూపించి, వాట్ డూ యూ మీన్ బై బి అని అన్నాడు పాస్టర్. బ్లూటూత్ అని అన్నారు, అంతేనా? పెద్దోళ్ళు అన్నారు, అయ్యా మీకు బి అంటే ఏం వినిపిస్తుందా మీ చెవులకు, మీ దాకా నేను రాలేనయ్యా అంటే ఏమన్నారమ్మా, బ్లడ్ ప్రెషర్ సార్, అంతేనా? ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగితే బి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బి అంటే ఏం చెప్తారమ్మా, బ్లడ్ ప్రెషర్. ఎలా వస్తుంది బ్లడ్ ప్రెషర్ బాగా గమనించండి. 60 వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఎందుకు ఉంటుంది? భార్య పెట్టే బాధ, భర్త పెట్టే బాధ. భార్యకు బ్లడ్ ప్రెషర్ భర్త పెట్టే బాధ వల్ల వస్తుంది, భర్త ప్రెషర్ వల్ల వస్తుంది. ఒప్పుకుంటారు తల్లి? భర్తలకు చెప్పాలి, భార్య పెట్టే, బాగా వినండి, సామెతల గ్రంథంలో ఉంది, ఏమంటుంది? భార్య దొరికిన వానికి మేలు దొరికెను. సామెతలు 12లో ఉంది, భార్య దొరికిన వారికి మేలు దొరికెను. యేసు ప్రభుల వారు ఏదేను తోటలో ఆదామును చేశాడు. చాలా సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాడు. మనోడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక ఏమన్నాడమ్మా, నేను నీకు ఒక సాటి అయిన సహాయం, జాగ్రత్తగా వినాలి, సాటి అయిన నేను ఇంకా వాక్యంలోనికి పోలే, సాటి అయిన సహాయం చేస్తానన్నాడు. సాటి అయిన సహాయము ఎవరు చేశారమ్మా? సాటి అయిన సహాయం ఎవరు? ఏంది సాటి అయిన సహాయం ఏంటి? భార్య హవ్వమ్మ, అంతేనా? నీకు ఒక సాటి అయిన సహాయం చేస్తారని దేవుడు హవ్వను చేసి ఆమెకి ఇచ్చాడు. హవ్వ ఆదామునకు మేలా తేలా? చెప్పాలి మేలా తేలైందండి. బాగా గమనించండి, బ్లడ్ ప్రెషరు తేళ్ల వల్ల వస్తుంది. తేలెవరు? భర్తకు భార్య తేలు, భార్యకు దేవుడు చేసింది అయితే మేలు కోసమే. 125వ కీర్తన 4వ వచనం, యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయాలకు మేలు చేయను. మీరు అడగొచ్చు, నా భార్య తేలెట్లయితుంది, నా భర్త తేలెట్లయితాడు, నా బ్లడ్ ప్రెషర్కు ఆమెందుకు కారణం చూపమంటారా? యోబు గ్రంథం 22:21 ఒకసారి చూడండి, ఎలా వస్తుంది మేలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం ఏముంది తల్లి? ఆయనతో సహవాసము చేసిన ఎడల
నీకు సమాధానము కలుగును. అలాగున నీకు. ఇప్పుడు చెప్పండి, భార్యలు లోకాన్ని గురించి ఆలోచిస్తూ ఆయనతో సహవాసము చేయకపోతే ఇంటిలో సమాధానం ఉండదు. భర్త ఆయనతో సహవాసము లేకుండా, భర్త నా మాటలు కావండి, నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల, దేవుడు యెహోవా దేవుడు మనకు మేలు చేయడానికే భార్యను భర్తలను ఇచ్చాడు. అందుకే మీరు బి అంటేనే బ్లడ్ ప్రెషర్ అంటున్నారు. ఎందుకు వస్తుందమ్మా బ్లడ్ ప్రెషర్? నేను ఇప్పటికీ ఒక 50 సార్లు చెక్ చేసుకుని ఉంటా, నాకు బ్లడ్ ఉందా లేదా చూడండి అయ్యా, నాకు ప్రెషరే లేదని. ఎందుకో నాకు బ్లడ్ ప్రెషర్ లేదు, నాకు షుగర్ లేదు, దేవునికి స్తోత్రం, ఆయన కృప. ఎందుకు? వై డు యూ గెట్ బ్లడ్ ప్రెషర్? ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును, ఆ రీతిగా నీకు మేలు కలుగును. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. నీ జీవితంలో గమనించు, సహవాసము చేయడం లేదు. 125:4 ప్రకారంగా నీ జీవితం యథార్థంగా లేదమ్మా. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, భార్యకు చెప్పేది ఒకటి, బయట చేసేది ఒకటి. అంతేనా? యథార్థత లేదు. బాగా గమనించండి, 125:4 చూడండి. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు. డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ యువర్ బ్లడ్ ప్రెషర్. పాస్టర్ గారు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఆ దినం 3వ వారిని అడిగాడు, వాట్ డూ యూ మీన్ బై సి అని పిల్లల్ని అడిగినారు. ఏమంటారండి? సి ఫర్ 25 సంవత్సరాలను అడిగినాడు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సి? ఏమన్నారమ్మా? కనెక్టివిటీ. నాకు కనెక్షన్ లేదే. కనెక్టివిటీ ప్రజలతో ఎప్పుడు పొద్దున్న 6 గంటలకు లేస్తేనే ఫస్ట్ కనెక్టివిటీ. ఇదే అమ్మా దరిద్రం. ఇది కాదు, పొద్దున్న లేస్తేనే హలో మరి ఎప్పుడు ఇది కూడా ఎప్పుడు తెలుసా? 10 తర్వాత. నీ కనెక్టివిటీ దేవుడితో కనెక్ట్గా ఉంటే. పెద్దలు 65 వాళ్ళని అడిగినారు. బాగా గమనించండి. క్యాట్ హ్యాస్ బికమ్ ద కనెక్టివిటీ. కనెక్టివిటీ హ్యాస్ బ్రాట్ 65 పీపుల్కు కొలెస్ట్రాల్. అంతేనా? నీ కనెక్టివిటీ. యోబు 22:21 నీ కనెక్టివిటీ ఎందుకు ఉందమ్మా? పొద్దున్న లేస్తేనే ఈ కనెక్టివిటీ పట్టుకొని మాట్లాడుతుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత పాస్టర్ గారు చిన్న వాళ్ళని పిలిచి అడిగారు, వాట్ డూ యూ మీన్ బై డీరా? వాళ్ళు ఏమంటారమ్మా? డాగ్. 20 సంవత్సరాల వాళ్ళని అడిగారు, వాట్ డూ యూ మీన్ బై డీ? వాళ్ళు అన్నారు డేటా. పాస్టర్ గారు అంతేనా? నీ డేటా ఇంకా ఇంత చెక్ చేసుకుంటూ ఉంటావు ఎప్పుడు చూసినా. అంతేనా? వాళ్ళతో అన్నారు, వాట్ డూ యూ మీన్ బై డి అని 65 వాళ్ళకి అన్నారు. ఎందుకు అడుగుతలే పాస్టర్లు గారు, మా అందరికీ డయాబెటీసే. అంతేనా? షుగరా? ఎందుకు వస్తుందమ్మా? ఆలోచించండి ఎందుకు వస్తుందో. ఈ ఉదయకాలం మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఒకసారి ఆలోచిద్దాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది కదా. ఆ వాక్యము ఏ వాక్యం అండి? దేవుడైన యేసుప్రభు అనే వాక్యం దేవుడి దగ్గర ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. కృపా సత్య సంపూర్ణుడు ఆయన పేరు. యేసు ప్రభు కృప సత్య సంపూర్ణుడు. కృప అంటే నీ కృప వల్ల నీకు ఆనందము, సంతోషము, నీకు కలిమి, సమృద్ధి, సంపద దొరుకుతుంది కృప ద్వారా. సత్యం నిన్ను నిటారుగా నిలబెడుతుంది. అంతేనా? అబద్ధం చెప్పుకుంటేనే, అబద్ధం జీవితం జీవిస్తుంటేనే నీవు తలదించుకుంటావు. సత్యము నిన్ను, యేసు ప్రభు అన్నాడు, సత్యము నిన్ను స్వతంత్రుడుగా చెయ్యను. ఆయన హేరోదు ముందు నిలబడినప్పుడు ఆయన అడిగినాడు, నువ్వు ఎవరికయ్యా రాజువు? యేసు ప్రభు ఏమన్నాడు? నేను నీతికి సత్యానికి రాజును. అనగలుగుతావా? నా నోట అబద్ధము రాదని చెప్పగలుగుతావా? ఈ ఉదయకాలం గమనించండి. ఆయన కృప, క్రిస్మస్ దినమని మీరు గమనించాల్సింది, ఆయన కృప నీకు సంపదనిస్తుంది. 112వ కీర్తన 2వ వచనము, కలిమియు సంపదయు వారి ఇంట ఉండును, యెహోవా యందు భయభక్తులు గల వారికి. ఈ క్రిస్మస్ నీకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆశీర్వాదంగా కావాలి అంటే కలిమి సంపద నీ ఇంటిలో ఉండాలి. నీ ఇంటిలో ఆరోగ్యం కావాలి, నీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ రక్షింపబడాలి అని నీకు కావాలి అంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, ఆయన కృప నీకు కావాలి. కృప సత్య సంపూర్ణుడు. సత్యం అంటే నిన్ను నీతిగా, నిజాయితీగా, నిందారహితుడుగా, యథార్థవంతుడుగా తీరుస్తుంది. 3వది సంపూర్ణుడు. సంపూర్ణుడు అన్నవాడు ధన్యుడమ్మా. ఏంటి క్రిస్టియానిటీ ప్రకారంగా, క్రైస్తవ ప్రకారంగా ధన్యత అంటే ఏంటి? ధన్యత అంటే ఏంటో తెలుసా? 3 రకాల ఆశీర్వాదం. ఒకటి చెప్పాలి, భూఫలం. నువ్వు కష్టపడుతున్న జీతం,
ఒక 50, 60, 100 సంవత్సరాల క్రితం ఎవరికి ఫ్యాక్టరీలు లేవు, ఎవరికి ఐటీ కంపెనీలు లేవు, ఎవరి జీవితాల్లో సెల్ ఫోన్లు లేవు, ఎవరికి ఫోన్లు కూడా లేవు. ప్రతివారు వారికి ఉన్న చిన్న భూమిని దున్నుకొని ఆ భూమి మీద బలపడేవాళ్ళు. ఈ దినం ఆ భూమి ఫ్యాక్టరీలుగా మారింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ కష్టార్జితం భూఫలం. కష్టార్జితము ఆనందించాలి. 128 కీర్తనలో ఆయన అంటాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. నీవు తీసుకున్న జీతం వచ్చే జీతము దాకా దమ్ముడి అన్న మిగిలిందా? 1 రూపాయి అన్న మిగిలిందా? లేకుంటే నేను అప్పుల పాలు చేసిందా? భూఫలం అంటాడు దేవుడు. భూఫలం అంటే నీ కష్టార్జితం. దేవుడు అంటాడు 128 కీర్తనలో భర్తకు నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తున్నావు. కూర్చున్న మీతో నేను ఛాలెంజ్ చేస్తున్నా. మొదటి తారీఖున తీసుకున్న జీతం కానీ పెన్షన్ కానీ నెక్స్ట్ మంత్ జీతము పెన్షన్ తీసుకున్న దాకా నీ దగ్గర మిగిలి ఉందా? నీవు ధన్యుడవు. ప్రభు అంటాడు, మీ విలాప వాక్యంలో అంటాడు, మీరు సంపాదించిన సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది, ఎక్కడ జారిపోతుందో మీకు తెలీదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. 100 రూపాయల్లో 10 రూపాయలు ఆయనదమ్మా. 100 రూపాయల్లో 10 రూపాయలు ఆయనది. అది ఇవ్వడం మీరు మర్చిపోతే, అందుకే మలాకీ గ్రంథం చివరి 3వ అధ్యాయంలో అంటాడు, మీరు దొంగలు, నన్ను క్షమించండి, మీరు దొంగలు. మేము దొంగలమా అని అన్నారు అందరూ. ప్రభు అన్నాడు, ఎస్ మీరు దొంగలు. మీరు కష్టపడి పని చేయడానికి నేను మీకు జీవం ఇచ్చా, మీరు కష్టపడి పని చేయడానికి నేను మీకు సత్తువనిచ్చా, నీకు ఉద్యోగాన్ని కల్పించిన వాడిని మీరు ఉద్యోగము చేస్తుండగా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. నీవు చేసిన ఉద్యోగంలో 10 వంతు ఆయనదే. ఒక్కసారి మలాకీ గ్రంథం, మత్తయికి ముందే ఉంటుంది, ఒక్కసారి రండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము మన జీవితాల్లో గమనించాలి. ఆయన ఎందుకు వచ్చాడు? మనకు నేర్పించడానికి వచ్చాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మలాకీ గ్రంథం 1వ అధ్యాయం మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. తన కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసినది ఏమాయను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా చూడండి 6వ వచనం చివరి మాట. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టిన వారందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనములకు మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్ర పరిస్థితి అని అందురా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు మనకు చెప్తున్న మాట గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 7వ వచనం. మీ పితరుల 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తుంది. నా మాటలు కావమ్మా, బైబిల్ మాటలు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయమై తిరుగుదామని మీరందరూ అంటారు. మేమేం తప్పు చేసామయ్యా అని 1వ అధ్యాయంలో అన్నారు. 3వ అధ్యాయంలో అంటారు, మేమెందుకు తిరగాలయ్యా, మేము బాగున్నాం కదా, మాకు ఇల్లు కట్టించుకున్నాము, మాకు కావలసినంత ఉద్యోగం ఉంది, మాకు కావలసినంత ఆస్తి ఉంది, మాకు కావలసినంత మరి దేవుని కృపను బట్టి మాకు ఒక చర్చి ఉంది, మేము చర్చికి కూడా పోతున్నాం కదా. ఏంటి పాస్టర్ గారు, ఏంటి దేవా అట్లా మాట్లాడతామని 23వ తారీఖున ఈ దినం 22వ తారీఖున చాలామంది అనుకుంటున్నారు. గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మేము దేని విషయమై తిరుగుదామని మీరందరూ 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణను ఇయ్యక. మీరు దొంగలంటే ఎంత కోపం కదా. 10వ భాగములు ఇవ్వని వారిని మలాక 3:10 ప్రకారంగా మీరు దొంగలు. దేవుడు అంటున్నమాట. చాలామంది అంటారండి, నేను చాలామందిని చూశానమ్మా, చాలామంది అంటారండి, దేవునికి ఇవ్వకపోతే ఏమవుతుందయ్యా, ఏం కాదమ్మా, నువ్వు హాస్పిటల్లో పెడతావు, దేవునికి ఇచ్చేదంతా హాస్పిటల్లో పెడతావు అంతే. నువ్వు దేవునికి ఇవ్వకుండా దాచుకుంటే నీ దాచుకున్న దానికి దేవుడు రోగం పుట్టిస్తాడు. మళ్ళీ ఎక్కడ రోగం పుట్టిందో తెలుసా? పంటకు కాదు రోగం పుట్టేది, దేవునికి ఇవ్వకుండా దాచుకున్న డబ్బుకు రోగం పుడుతుందమ్మా. డబ్బుకు రోగం పుడుతుందా? ఎస్, డబ్బుకు రోగం పుడుతుంది. ఆ డబ్బును ప్రతిరోజు లెక్క పెట్టుకుంటావు కదా, మిగిలిన డబ్బును
ఆ డబ్బుకు తగిలిన రోగం నీ శరీరానికి అంటుకుంటుంది. ఏమవుతుంది? నీ శరీరానికి అంటుకుంటేనే ఈ డబ్బు కన్నా నీ రోగాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తావు, పరిగెత్తుకుంటూ పోతావు డాక్టర్ దగ్గరికి. దాచుకున్న మూలధనాలు డాక్టర్ సొంతమైతే గమనించు. నువ్వైతే దొంగలుగా మిగిలిపోయావు. మళ్ళీ అంటారు, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినడు, మా ఇంట్లో ఎందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ ఆపరేషన్. అయితే తల్లి ఎందుకు? జాగ్రత్త, మన జీవితాల్లో జాగ్రత్తగా ఉందాం. క్రీస్తు నందు క్రిస్మస్ దినాలలో ఉన్న మన జీవితాల్లో సంతోషంగా, అదే చెప్పాను, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి ఇది వర్తమానం. క్రిస్మస్ అంటే వర్తమానం అన్న, ఇట్స్ ఎ మెసేజ్. క్రిస్మస్ను నేను చాలాసార్లు చాలా క్రిస్మస్లో నేను చెప్పా, క్రిస్మస్ బ్యాంక్స్ ఆన్ 3 things. మొదటిది, ఈ రోజున నేను ఆ వాక్యం చెప్పడంలే, క్రిస్మస్ ఈజ్ ఎ మిస్టరీ. ఏంటో తెలుసా? పరలోకపు దేవుడు భూలోకంలో పుట్టడం మిస్టరీ అమ్మా. పరలోకపు దేవుడు భూలోకంలో పుట్టడం మిస్టరీ. భూలోకంలో ఉన్నవాడు పరలోకంలో పుట్టాడేమో కానీ పరలోకంలో ఉన్నవాడు భూలోకంలో పుట్టాడే, ఇట్స్ ఎ మిస్టర్, ఆశ్చర్యం. క్రిస్మస్ ఈజ్ ఎ మిరాకల్. కన్యక కుమారుని కనడం మిరాకల్ కదా. క్రిస్మస్ ఈజ్ ఎ మిరాకల్. అది అద్భుతం. క్రిస్మస్ ఒక అద్భుతం అండి. క్రిస్మస్ ఈజ్ ఎ మిస్టరీ, ఆశ్చర్యం. క్రిస్మస్ ఈజ్ ఏ మిరాకల్, అదొక అద్భుతం. క్రిస్మస్ ఈజ్ ఏ మెసేజ్. జాగ్రత్తగా వినాలి. అది ఒక వర్తమానం అమ్మ. చాలామంది వినడానికి ఇష్టపడరు, చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు. ఈ ఉదయకాలం 3 రకాల వర్తమానాలు క్రిస్మస్లో నీకు వినిపిస్తుంది. నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావో నీ ఇష్టమమ్మా. జీవితంలో గమనించు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మొదటి వర్తమానం. ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనం. హేరోదు రాజు ఆ జ్ఞానులకు చెప్తున్న మాట, మీరు వెళ్ళి, బైబిల్ ఉన్నవారు నాతో పాటు గట్టిగా చదవండి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి, చదవాలి మీరు, తెలుసుకొనగానే నువ్వు వచ్చి ఆయనను పూజించున్నట్లు వర్తమానము తండ్రి. ఆయన దగ్గరకు ఒక వర్తమానం వచ్చింది. బాగా చెప్పా, క్రిస్మస్ అంటే మెసేజ్, వర్తమానము. పోయిన 3 వారాలుగా 4 వారాలుగా క్రిస్మస్ యొక్క ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నాం. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ క్రిస్మస్ యాక్సెప్టెన్స్. క్రైస్తవ జీవితాలలో క్రిస్మస్ను ఎలా అనుభవించాలి? హౌ డు యూ ఎంజాయ్ క్రిస్మస్? జీవితంలో నువ్వు క్రిస్మస్ను పిండి వంటల ద్వారా రాదమ్మా. ఏమీ చేసుకోకపోయినా, జీవితంలో ఏది లేకపోయినా నీ జీవితంలో క్రిస్మస్ను ఆనందించవచ్చు. జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చారు. మీకు కథ బాగా తెలుసు. జ్ఞానులు హేరోదు దగ్గరికి ఒక వర్తమానము తీసుకొని వచ్చారు. ఏమంట? మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించా. దిస్ ఈస్ ద మెసేజ్ బ్రాట్ టు కింగ్ హెరోద్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించా వచ్చితిమి. వండర్ఫుల్ కదా. ఈ ఉదయకాలం ఆ వర్తమానం నీ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ మాట వినండి, 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును, చదవాలి, అదేందండి ఇంత మంచి మెసేజ్? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు అని హేరోదును అడిగితే కలవరపడ్డాడట. క్రిస్మస్ వస్తుంటే కొంతమంది తల్లిదండ్రులకు కలవరం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అవునా? ఆ రోజు బట్టలు ఎక్కువ తీయాలి కదా, అవునా? ఆ రోజు పిండి వంటలు చేసుకోవాలి, అవునా? అన్ని రోజులు తిన్న తిండి ఆ రోజు తినకూడదు కదా, అవునా? నీతో పాటు కొంతమంది స్నేహితులను పిలుచుకోవాలా, అవునా? క్యారల్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకు డబ్బులు పెట్టాలి, అవునా? మళ్ళీ దాని తర్వాత కొంచెం సమయము వెచ్చించి క్రిస్మస్లో మనము పాటలు పాడడానికి కానీ ప్రాక్టీస్కి కానీ కొంచెం సమయం వెచ్చించి రావాలి. మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనం చాలా కేర్ఫుల్గా సమయాన్ని వాడేవాళ్ళం. 3-4 గంటలు చర్చిలో కూర్చొని ప్రాక్టీస్ పిల్లలతో, అవునా? అవునా? కలవరం. హేరోదు కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడమ్మా? తన రాజరికము పోతుందని, నీ సమయం పోతుందని బాధ కదా, నీ డబ్బు పోతుందని బాధ కదా. క్రిస్మస్ వస్తే కలవరమా? క్రిస్మస్ వస్తే సంతోషమా? గమనించండి. ఈ వర్తమానము తెలుసుకొని ఆయన అంటాడు, కలవరపడిరి.
కొంతమందికి యేసు ప్రభు జన్మ కలవరమమ్మా, కొంతమందికి యేసు ప్రభు జన్మ భయమమ్మా, కొంతమందికి యేసు ప్రభు జన్మ ఆందోళనమ్మా. హేరోదు రాజు, యూదుల రాజు, ఆయన బహు క్రూరుడు. ఆ జ్ఞానులు వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయిస్తాడు. చాలామంది జీవితంలో కలవరం ఎందుకో తెలుసా? క్రిస్మస్ వచ్చిన హేరోదు రాజులాగా బయటకు ఒక మాట, లోపలికి ఒక మాట. ఏమంటాడు? మీరు వెళ్ళండి, శిశువును చూడండి, వర్తమానము తీసుకురండి. వర్తమానం తెచ్చిన వెంటనే చంపి పారేద్దామన్న ఆలోచన. సంఘము ఎప్పుడు నాశనం అవుతుందని, సంఘములో ఉన్నవారు ఎందుకు ఇంత ఆశీర్వదింపబడుతున్నారని, సంఘములో ఉన్నవారు ఎందుకు ఇంకను కలిసి ఉన్నారని ఎంతమంది ఆందోళనలో లేరమ్మా చెప్పాలి. ఈ ఉదయకాలం క్రిస్మస్ నీకు కలవరము కాకూడదు. ఆయన కృప సత్య సంపూర్ణుడుగా నీ మధ్య నివసించడానికి వచ్చాడు. ఒకరికి హేరోదుకు వర్తమానం వచ్చింది, ఆయన కలవరపడ్డాడు. సంఘములో కూర్చున్న చాలామంది వాక్యము వింటున్న వారికి వర్తమానం వచ్చిందమ్మా. ఏ వర్తమానం? యూదుల రాజుగా నీ జీవితంలో నీ కుటుంబంలో పుట్టడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ నీకైతే కలవరమే. అందరూ సంతోషంగా ఉన్నారు, నేను లేకపోతున్నానే. అందరూ మంచి బట్టలు వేసుకుంటున్నారు, నాకు లేవే. అందరూ పిండి వంటలు తింటున్నారు, నాకు లేవే. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నాకు లేదే. అవునా? యేసు ప్రభువుకు ఏముండమ్మా? యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం డెకరేషన్ చేశారమ్మా? యేసు ప్రభు పుట్టినప్పుడు పట్టు వస్త్రాలు కట్టలేదమ్మా, పొత్తుగుడ్డలు చుట్టారమ్మా. యేసు ప్రభునకు మంచి మంచి ఉయ్యాలలు, సెంచురీ బెడ్స్ లేవమ్మా. ఆయన ఎక్కడ పడుకున్నారమ్మా? కుడితి ఉన్న తొట్టెలు పడుకున్నాడు. ఆలోచించాలి. కుమారుని ముద్దు పెట్టుకున్నాడే. ఈ ఉదయకాలం నీ కలవరము పోవాలి, నీ హృదయంలో ఉన్న కలవరము పోవాలి. వాడు వస్తే నాకేమవుతుందో, వీని వల్ల నా స్థితికి పోతుందో, వాడు నాకన్నా పేరు పంచుకుంటున్నాడేమో, వీని వల్ల నా జీవితానికి ఏదైనా కష్టమన్న కలవరం నీ జీవితంలో, ద్రోహం అన్న కలకము నీ జీవితంలో నుంచి వెళ్ళాలి. వర్తమానం వచ్చిందే. రాజు పుట్టాడమ్మా. ఈ రాజు పుట్టడం నీ కలవరాన్ని తుడిచివేయడానికి కానీ, నీ కలవరం ఎక్కువ చేయడానికి కాదు. ఆర్ యూ వరీడ్ అబౌట్ యువర్ హెల్త్? నీ జీవితంలో ఇష్యూస్ ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్? కలవరపడొద్దు అంటున్నాడు. రాజు పుట్టాడమ్మా, యూదుల రాజు పుట్టాడు. రాజునకు అసాధ్యమైనది ఏది లేదు. ఇర్మియా 29:11, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని నీ దేవుడు అడుగుతున్నాడు. ఈ సంవత్సరంలో నీవు నూతన సంవత్సరంలో ప్రవేశించే కంటే ముందు నీ ద్రోహం అనే కలహము పోతే నీ జీవితంలో బీపీ తగ్గుతుంది. నీ ఓర్వలేని తనము నీ జీవితంలో తగ్గితే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగైతాయి. నీ జీవితంలో నీ సంఘములో యథార్థమైన పరిచర్య జరిగిస్తే, ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. కృపా సత్య సంపూర్ణుడు నీ మధ్య నివసించి నీకు సమాధానం ఇస్తాడు. ఒకటే అమ్మా, ద సింపుల్ ఈక్వేషన్ ఆఫ్ అవర్ లైఫ్. నేను చాలాసార్లు ఐ లవ్ దిస్ వర్డ్. యోబు 22:21, నీవు ఆయనతో సహవాసం చేస్తే. నేను అడగనా? 52 వారాలు ఉన్నాయి. ఒక నెలకు, ఒక సంవత్సరానికి 52 ఆదివారాల్లో ఏ ఆదివారం నీవు దేవుని సమాధానం దూరం చేసుకున్నావు? ఏ ఆదివారం నీ జీవితంలో నువ్వు దేవునికి దూరం అయ్యావు? దేవునికి దూరం అవుతుంటే జాగ్రత్తగా మీరు వినాలి. పాస్టర్గా నేను మీకు చెప్పాలి. దేవునికి దూరం అవుతుంటే నువ్వు అనుకోవచ్చు నువ్వు బాగా అభివృద్ధి పొందుతున్నావు, నువ్వు లోకానికి దగ్గర అవుతున్నావు. వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ఏ, బాగా గమనించండి, వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ఏ యు ఆర్ క్లోజర్ టు బి. నీవు దేవునికి దూరం అవుతున్నావు, నీవు సంతసిస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. బాగా గమనించండి. వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్ యు ఆర్ క్లోజర్ టు ద వరల్డ్. వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ద వరల్డ్, చెప్పాలి, వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ద వరల్డ్. నా సంఘంలో చాలామంది ఉన్నారు సభ్యులు. మీరు మాత్రమే కాదు, ఈ చైర్లు సరిపోయేది కాదు. నా సంఘంలో చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు ఇంకో సంఘంలో ఆరాధిస్తుంటే దేవునికి స్తోత్రం. నా సంఘంలో ఉన్నారు, ఇంట్లో కూర్చొని ఉంటే ఇప్పుడు వారు ఎవరికి దగ్గర అయ్యారమ్మా? చెప్పాలి, లోకానికి దగ్గర అయ్యారు. మళ్ళా నూతన సంవత్సరంలో పాటలు పాడతారు, కొత్త ఏడు మొదలు. ఏం కొత్త ఏడు చెప్పండి? జీవితంలో నీవు ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోలేకపోతే, జీవితంలో నీవు ఆయనతో సమాధానము పడకపోతే, జీవితంలో ఈ కలవరం, హేరోదుకున్న కలవరం, ఆయన పీఠము పోతుందని, ఆయన సింహాసనం పోతుందని వర్తమానం వచ్చింది.
వర్తమానం జ్ఞానులు తెచ్చారు. వారు ఆయన దేశస్తులు కాదు, జ్ఞానులు తెచ్చారు. కలవరమట. నీ జీవితము కలవరము ఎంత దాకా ఉంటుందో తెలుసా? ఆ రాజాది రాజుకు పట్టము కడితే, ఆ రాజాది రాజును నీ హృదయములో ప్రతిష్ఠించుకుంటే. ఐ ఆల్వేస్ టెల్ టు ద పీపుల్, బీ పాజిటివ్. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ విచ్ యూ కెనాట్ బేర్. ఆయన నిన్ను నీవు శోధింపగలిగిన దానికంటే ఆయన నిన్ను ఎక్కువ శోధింపడు. చాలాసార్లు మనంతకు మనం దిగజారిపోతామండి. మన జీవితాల్లో భయంకరమైన పనికి మాలిన సమస్యలతో ఉంటామండి. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ అబౌట్ మై సిస్టర్. నా సిస్టర్ చావు బతుకులో ఉండండి. మా అక్క చావు బతుకులో ఉండండి. ఆమె క్యాన్సర్తో మేము అయిపోయింది అనుకున్నామండి. చివరి ప్రార్థన కోసమని మేము జాయ్ చేయలేని అక్క చర్చిలో వదిలేసేవాడిని. ఆమె భయంకరమైన క్యాన్సర్తో ఉండి ఆమె వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసేదండి. ఇప్పుడు ఆమెకు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఆమెకు 72 సంవత్సరాలు. చెప్తుంది, రే ఐ హావ్ బికమ్ ఏ న్యూ గర్ల్ రే అంటది. నాతో కొత్త ఆమె అయిపోయిందండి. నీవు ఆయనతో సహవాసము చేస్తే లోకంలోని కలవరం పోతుందమ్మా. క్రిస్మస్లో వచ్చింది కలవరాన్ని పుట్టించడానికి కాదు, కలవరాన్ని తీసేయడానికి. చాలామందికి గర్వం అనే కలవరం, కొంతమందికి ఈర్ష్య అనే కలవరం, కొంతమందికి పెత్తనం అనే కలవరం, కొంతమందికి పొజిషన్ అనే కలవరం, కొంతమందికి డబ్బు అనే కలవరం. వర్తమానం వచ్చిందండి, రాజు కలవరపడ్డాడు. రాజు ఎందుకు కలవరపడతాడండి? నీ జీవితంలో నీ కలవరం ఏంటో పోగొట్టడానికే సర్వాతీతుడైన దేవుడి లోకానికి వచ్చాడమ్మా. మొదటి వర్తమానం కలవరాన్ని పుట్టించిందే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 3 రోజుల్లో క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. నీ కలవరము ఏమైనా రాజుకు చెప్పే. యూదుల రాజుగా పుట్టాడమ్మా. బాగా గమనించండి, రాజు దగ్గరికి వచ్చారు, రాజు గురించే మాట్లాడారు. ఏమన్నారమ్మా? యూదుల రాజుగా పుట్టినవాడేవాడు. రెండవది చూద్దామా? లూకాసు వార్త 2వ సువర్తమానం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. మొదటిది వర్తమానం వచ్చింది, కలవరం వచ్చింది. రెండవది పామరులైన గొర్రెల కాపురుల దగ్గరికి వచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయం, జాగ్రత్తగా వినాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొరములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. జాగ్రత్తగా వినాలి. మొదటి వానికి వర్తమానం వచ్చింది. జాగ్రత్తగా, మొదటి వానికి వర్తమానం వచ్చింది, కలవరం పుట్టింది. రెండవ వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళు గొర్రెలు తప్ప వాళ్ళకి జీవితంలో ఏమీ తెలియదు. లోకం తెలీదు, దేవుడు తెలీదు. వారి దగ్గరికి దేవదూత వచ్చింది. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. బాగా గమనించండి, అది వర్తమానము, ఇది సువర్తమానము. క్రిస్మస్లో నీకు దొరికేది రెండవది సువర్తమానము. దూతలు వచ్చి ఏమంటాయో తెలుసా? భయపడకండి. బాగా గమనించండి, కలవరపడుతున్నావా? భయపడకండి. దూతను చూసి భయపడ్డారు వాళ్ళు. నీ రోగాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు, నీ ఫ్యూచర్ని చూసి నువ్వు భయపడుతున్నావు, నువ్వు వెళ్ళే స్థలాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు, ఎలా ఉంటుందో నాకు భయపడుతున్నావు. దూత వచ్చి ఫస్ట్ వాళ్ళకి చెప్పిన మాట, భయపడకుడి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో క్రైస్తవుల విశ్వాసములో కృపాసత్య సంపూర్ణుడిగా నివసించే దేవుడితో నీవు సహవాసము చేయాలి అంటే దేవుడు నీకు మొట్టమొదట మాట్లాడేది, డూ యు నో, భయపడుకుడి, డోంట్ వరీ అని బైబిల్లో ఎన్నిసార్లు ఉన్నాయో తెలుసా? చాలాసార్లు చెప్పా. ఎన్నిసార్లు ఉన్నాయో తెలుసా? చెప్పాలా అమ్మా? 366 టైమ్స్ ఉన్నాయి. దేవుడు ఎంత మంచోడు అంటే లీప్ ఇయర్ను కూడా కలుపుకున్నాడు. ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి కదా, మామూలుగా మనకు 365 రోజులే. లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో అవునమ్మా ఒక రోజు పెరుగుతుంది. అప్పుడు 366 రోజులు వస్తాయి. బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా డోంట్ వరీ అనే మాట 366 రోజులు. కాబట్టి ఉదయకాలము లేస్తేనే ప్రార్థన చేసుకొని నువ్వు చెప్పాలా, ఐ నీడ్ నాట్ బి వరీడ్, గాడ్ హెస్ గివెన్ మీ ఎ ప్రామిస్ టుడే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి, దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి ఆయన కొరకు జీవింపజేయడానికి ఇష్టపడతాడు. వారు వచ్చి ఆమెతో చెప్తున్న మాట, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చూడండి ఒక్కసారి గమనించండి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము.
ఈ సువర్తమానం కూడా నీ దగ్గరికి వస్తుంది. మొదట వర్తమానం వచ్చింది, కలవరపడ్డాడు. రెండవది సువర్తమానం వచ్చింది క్రిస్మస్లో. అది ఎవరికి వచ్చిందండి? పామరులు ఏమీ తెలియని గొర్రెల దగ్గరికి వచ్చింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఏమంటే చూడండి, ఆయనకేమన్నాడండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని గర్విష్ఠుడైన రాజు దగ్గరికి తీసుకొచ్చింది వర్తమానం. పరలోకము పామరులు చదువు లేని వారి ఈ గొర్రెల కాపరుల దగ్గరికి ఏమంటాడో చూడండి. ఆయనను ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడో. దావీదు పట్టణమందు నేడు ఏమంట? రాజు కాదంట, రక్షకుడు పుట్టి. వీళ్ళకి ఏం కావాలమ్మా? రక్షణ కావాలి. రాజునకు రాజు కావాలి. రాజు వల్లనే రాజు యొక్క పట్టాభిషేకం పోతుంది, రాజు యొక్క ఆసీనం పోతుంది. పామరులైన ఈ గొర్రెల కాపరులకు దేవదూత వచ్చి చెప్పిన సువర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. జీవితంలో గమనించండి, మొదటిది శారీరక రుగ్మతలు పోగొట్టడానికి రాజుగా వచ్చాడు. రెండవది ఆత్మీయ దుస్థితి నుండి బాగు చేయడానికి, పాపపు లోకములో జీవిస్తున్న పాపివైన నిన్ను రక్షించడానికి సువర్తమానము రక్షకుడుగా వచ్చాడు. ఎలా మన జీవితాల్లో గమనించండి. వారు అంటారు, రక్షకుడుగా పుట్టిన వారు ఏమంటారో చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ స్తోత్రము చేశాను. జాగ్రత్తగా వినాలి. 15. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకం వెళ్ళిన తరువాత ఈ గొర్రెల కాపరులు సువర్తమానము విన్నవారు ఎలా రియాక్ట్ అవుతారు? నీకు రోగం ఉంది, వర్తమానం వచ్చింది, రక్షకుడు రాజుని కొరకు పుట్టాడు. రాజుకు డాక్టరేట్ కూడా ఉన్నాయి. నిర్గమకాండం 22లో అంటాడు, నేను మీకు దేవుడను, స్వస్థపరచు యెహోవాను. ఆయనకు అసాధ్యమైంది ఇది లేదు కదా. స్వస్థపరచు యెహోవాను. బాగా గమనించండి, ఆయన రాజమ్మ, ఈజ్ అ డాక్టర్ బై హిమ్సెల్ఫ్. యేసు ప్రభు ప్రతి పాపం, ప్రతి శారీరక రుగ్మతలను బాగు చేశాడు, బాగు చేస్తాడు కూడా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి, యేసు ప్రభు వీరి దగ్గరికి వచ్చిన సువర్తమానం ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే నీ రోగాన్ని బాగు చేసి భయపడుతున్న వారి దగ్గరికి నీకు వర్తమానం వచ్చింది, రక్షకుడు రాజు పుట్టాడని. సమస్తానికి అధికారైన, నీ శరీరానికి అధికారైన రాజు పుట్టాడని. పామరులైన దూతల దగ్గరికి వచ్చాడు. వారేమంటాడంటే మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ ఉదయకాలం ఆ రక్షకుడు పుట్టాలి, నీకున్న కలవరము పోవాలంటే ఏం చేయాలమ్మా? 15వ వచనం, వెంటనే ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. జాగ్రత్తగా మీరు గమనిస్తే వర్తమానానికి సువర్తమానానికి డిఫరెన్స్ ఇది. నేను చెప్తున్న వాక్యం చాలామందికి వర్తమానం, ఇట్ ఈస్ ఓన్లీ ఎ మెసేజ్. నీ జీవితంలో మిరాకిల్ కావాలి. హౌ దట్ మెసేజ్ విల్ టర్న్ ఇన్ టు ఎ మిరాకిల్ ఇన్ క్రిస్మస్ టైం. జీవితంలో మెసేజ్ను, నీ జీవితంలో మిరాకిల్గా కావాలంటే ఏమి చెప్పాలి? ఆ వర్తమానము సువర్తమానముగా మారి మొట్టమొదట ప్రభువును గ్రహించడం, ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. అది మొదటిదే. జీవితంలో నీకు మెసేజ్ షుడ్ బి టర్న్ ఇన్ టు ఏ మిరాకిల్ అంటే ఒక దేవుని యొక్క ఆదేశము అద్భుతంగా మారాలి అంటే వన్ మెసేజ్ హ్యాస్ టు బి టర్న్ ఇన్ టు ఏ మిరాకిల్. కూర్చున్న వారికి అందరికి ఏదో ఒక మిరాకిల్ కావాలి క్రిస్మస్ దినాన. బాగా గమనించండి, క్రిస్మస్లోని మహా సంతోషకరమైన సువర్తమానము ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ గివన్ టు యూ. ఎలా బాగుపడాలమ్మా? బాగా గమనించండి. ఈ కార్యము ప్రభువు మనకు బైబిల్ చూడండి, మనము బెత్లెహేము వరకు వెళ్ళి. చాలామంది ఇంటి దగ్గర యేసు ప్రభును వెతుకుతున్నారు, దొరకడు. యేసు ప్రభును సంత వీధుల్లో ఎత్తుకుతున్నారు, దొరకడు. యేసు ప్రభు ఎక్కడున్నాడని చెప్పాడమ్మా వాళ్ళకు? బెత్లెహేములో. బాగా గమనించండి, వారు ఏమంటారంటే, వారు మొదట అన్నారు ప్రభువు మనకు సువర్తమానము ప్రభు దగ్గర నుంచి వ్యక్తిగతంగా నీకు వచ్చింది, నీ బాధ నుండి నీకు విముక్తి కలగజేయాలని.
నీ కలవరం నుండి వచ్చే 25లో నేను ప్రవేశిస్తానో లేదో అని కలవరంతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, నీ కలవరము పోవాలి అంటే మొదట ప్రభువు నీతో మాట్లాడుతున్నాడని గమనించాలి. రెండవది, వాళ్ళు అంటారు మనము బెత్లెహేము వరకు వెళ్ళే. పాస్టర్ గారు ఆదివారం మాత్రం వస్తే సరిపోదా? మంగళవారం మళ్ళా రావాలా? శుక్రవారం మళ్ళా రావాలా? 25, 24 మాదిరి కాకూడదంటే వర్తమానము సువర్తమానంగా మారాలి తల్లి. ఇంట్లో కూర్చుంటే రావమ్మా, బెత్లెహేముకు రావాలి. వర్తమానము సువర్తమానంగా మారాలి. ఆ దేవుని యొక్క ఆదేశము నీ జీవితంలో అద్భుతం కావాలి. చూడండి, వారు ఏమంటారు, మేము బెత్లెహేము వరకు వెళ్ళి చూతమునని ఒకరితో ఒక్కడు చెప్పుకొని, తర్వాత ఒక మాట ఉంది, నాకు చాలా ఇష్టం ఇది, త్వరగా వెళ్ళి, దాని తర్వాత కమ ఉంది చూసారా, పరిగెత్తుకుంటూ పోయారమ్మా వీళ్ళు. సంఘానికి ఎప్పుడన్నా పరిగెత్తుకుంటూ వచ్చారా? నేను ఎవరిని చూడలే పరిగెత్తుకుంటూ రావడం. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీబడి కమింగ్ రన్నింగ్ టు చర్చ్. అదే సినిమా థియేటర్ అయితే చెప్పాలి, అదే సినిమా థియేటర్ అయితే చెప్పాలమ్మా, టైటిల్స్ పడకముందే పోవాలి కదా. అంతగా అయితే అర్ధగంట ముందు పోయి పాప్కార్న్ తినుకుంటూ కూర్చోవాలి, అవునా? ఫుట్బాల్ అయినా క్రికెట్ అయినా అంతే కదా. యేసుప్రభు అంటే ఎందుకంటే అంత లైటు, యేసుప్రభు అంటే ఎందుకమ్మా మీరు అంత అసలు పట్టించుకోరు? ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు అంటాడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. The message has turned into a miracle. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ నీ జీవితంలో మిరాకిల్ కావాలి అంటే క్రిస్మస్ కేవలం వర్తమానము కాదు, నీకు యథార్థమైన సువర్తమానము. దాని తర్వాత నువ్వు చేయవలసింది కొన్ని ఉన్నాయి. బెత్లెహేము దాకా వెళ్ళి నీ యొక్క ప్రాబ్లంను దేవునితో చెప్పి నీ యొక్క ఆశ్చర్యకరమైన విషయాలను నీవు నీ జీవితంలో అనుభవించాలి. అందుకు ఆయన వచ్చాడు. మొదటిది వర్తమానం, కలవరం. రెండవది సువర్తమానం, సంతోషం. అందరూ సంతోషపడ్డారట. మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, లూకా సువార్త 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, జాగ్రత్తగా వినాలి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు తొందరపడి నెక్స్ట్ ఈ శుభ వచనము ఏమిటో. మొదటిది వర్తమానం, రెండవది సువర్తమానం, మూడవది శుభవర్తమానం. బాగా గమని, ఈ శుభవచనము ఏమిటో. ఏమంట శుభవచనం ఏంటమ్మా? మరియా, యేసయ్య నీలో పుడుతున్నాడు. క్రిస్మస్లో శుభవచనం, యేసు నీలో పుట్టాలి, అది శుభవచనం. చాలామందికి క్రైస్తవులకు అది వర్తమానం. కొంతమందికి దేవునికి స్తోత్రం, కొంతమందికి అది సువర్తమానం. కష్టపడి వారి జీవితాలలో దేవుని కోసం ఏదో ఒక పని చేస్తారు. కానీ క్రిస్మస్ శుభవర్తమానం. మరియా, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. క్రిస్మస్లో నీవు యేసును గర్భము ధరించి నీ హృదయంలో కనకపోతే జీవితంలో నీకు అతి శ్రేష్టమైన ఆశీర్వాదము దొరకదమ్మా. ఆనాడు బెత్లెహేములో పుట్టిన దేవుడు ఈ దినం నీ హృదయంలో పుట్టడానికి ఇష్టపడుతున్నాడు. శుభవచనం చూడండి, మరియా ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుతున్న దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారునికి ఆయనకు యేసు అని పేరు పెట్టుతావు. రాజు దగ్గరికి వచ్చి వర్తమానం చెప్పారు, కలవరపడ్డాడు. ప్రతిరోజు వర్తమానంలో నీ బలహీనతను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. క్రిస్మస్లో అది నీకు సువర్తమానం కావాలి. సువర్తమానం కావాలి అంటే గొర్రెల మాదిరి త్వరపడి ఆయనను సమాధాన పడటానికి నువ్వు ఇష్టపడాలి. నీవు సమాధాన పడితే దేవుడు అంటాడు, దయాప్రాప్తురాలా. ఆ దినం దానియేలుతో అన్నాడండి, నీవు దేవుని వలన కృప నొందితివి. దానియేలుతో అంటాడు, గాబ్రియేలు దూత వచ్చి
దానియేలు, నీవు దేవునకు బహు ప్రియుడవు. ఈ ఉదయకాలం నీవు క్రైస్తవుడుగా మన జీవితంలో క్రిస్మస్ శుభవచనం ఏంటో తెలుసా? నేను దేవునికి ప్రియుడను. ఎవరి హృదయంలో క్రిస్మస్ సమయంలో యేసు ప్రభువు పుడతాడో వారందరూ దేవునికి ప్రియులమ్మా. క్రిస్మస్లో నాకు వచ్చిన శుభవచనం, నేను ఆయనకు ప్రియుడను. మీకు స్త్రీలకైతే దయాప్రాప్తురాలు, పురుషులైతే దేవునికి ప్రియులు. రెండు మీనింగ్ ఒకటేనండి. ఎప్పుడు వస్తుందంట? నీ హృదయములో, ఆమె కడుపులో నీ హృదయంలో దేవుడు పుట్టి ఉండాలి. అది నీకు శుభవచనం. క్రీస్తునందు క్రిస్మస్ యొక్క శుభవచనం యేసు నీలో పుట్టాలి. క్రిస్మస్లో ఎన్ని క్రిప్పులు పెట్టుకున్నా, ఎంత డెకరేషన్ చేసుకున్నా, ఎంత మంచి బట్టలు కట్టుకున్నా, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా హేరోదులాగా కలవరంతోనే మిగిలిపోతారు. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తారు. వర్తమానము సువర్తమానము కావాలి, సువర్తమానము శుభవర్తమానము కావాలి. అది యేసు నీలో జన్మించాలి. ఆమంటుంది, ప్రభువు దాసురాలులను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. క్రిస్మస్లో ఉన్నది మన జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తం నీ జీవితంలో జరగడానికి నువ్వు ఇష్టపడాలి. వర్తమానము కలవర పెడుతుంది. ఎస్, దేవుని వాక్యం నిన్ను కలవర పెడుతుంది. నీలో ఉన్న బలహీనతను బయట పెడుతుంది. నీలో ఉన్న రోగాన్ని బయట పెడుతుంది. నీ యొక్క జీవితాన్ని నీకు ముందు పెట్టి నిన్ను గద్దిస్తుంది దేవుని వాక్యం. వర్తమానము కలవర పెడుతుంది. సువర్తమానము నీ జీవితంలో ఒక అవకాశం ఇస్తుంది. రక్షకుడు అంగీకరించే అవకాశం ఇస్తుంది. ఎప్పుడు త్వరపడి ఆయన అంగీకరించడానికి ఇష్టపడితే శుభవచనం, శుభవర్తమానం నీ జీవితంలో యేసు నివసిస్తున్నాడన్న ఆనందం, సంతోషం నీతో మిగులుతుంది. వాట్ ఈజ్ క్రిస్మస్ టు యూ? రాబోయే క్రిస్మస్ నీకు ఎలా ఉండాలమ్మా? వర్తమానమా, సువర్తమానమా, శుభవర్తమానమా? ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఈ క్రిస్మస్, జరగబోయే క్రిస్మస్, వస్తున్న క్రిస్మస్ మన జీవితాలలో కృపా సత్య సంపూర్ణుడు నాలో నివసించాలి, నాతో నివసించాలి. నా జీవితంలో ఆయన ఉండాలని నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభువు నీతో నీ హృదయంలోనికి రావడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీలో కలవరం ఉండకూడదు. నీలో సంతోషము, సమాధానము, సంతృప్తి నివసించాలి. అలాంటి క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు మనలను ప్రోత్సహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రభువా, పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ దాకా నా జీవితంలో కలవరం అయితే పోలేదయ్యా, కష్టాలైతే పోలేదయ్యా, ఆందోళన అయితే పోలేదయ్యా. క్రిస్మస్ యొక్క వర్తమానంగా మిగిలిపోయిందయ్యా. కానీ ఈ ఉదయకాలం అది సువర్తమానం అని గమనిస్తున్నా, అది శుభవర్తమానం అని గమనిస్తున్నా. దయచేసి నా హృదయంలో పుట్టి నా జీవితానికి ఒక శుభ వర్తమానం, శుభ ఆరంభము దయచేయ అని మనం ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగిన వాడమ్మా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, క్రిస్మస్ యొక్క వారంలో మేమున్నాం. మీరు ఈ లోకానికి జన్మించింది మా జీవితాలలో మీరు ఇవ్వవచ్చే శుభవర్తమానమయ్యా. అందును బట్టి నేను స్తుతిస్తున్నా తండ్రి. మమ్మల్ని దీవించండి నాయన. మా జీవితాల్లో మీరుండండి అయ్యా. నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయండి. అది ఈ క్రిస్మస్ మాకు కేవలము వర్తమానము కాకుండా, ఇది సువర్తమానం మాత్రమే కాకుండా, ఇది శుభవర్తమానంగా మార్చుమని ప్రాణప్రియుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.